సారీ ఏమనుకోకు, కొంచెం లేట్ అయింది. కొంచెమా? కొంచెం కాదు, బాగా లేట్ అయింది. సారీ రా, ఇదే లాస్ట్ టైం, ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయను. నా బుజ్జి కదా. అమ్మయ్యా, నువ్వు నవ్వావు, నాకు అంతే చాలు. నేను నీ మీద ఎందుకు కోపంగా ఉంటాను దీపు, కానీ కొంచెం లేట్ అయితే లేట్ అవుతుందని చెప్పు నాకు. అవును, నీకోటి చెప్పడం మర్చిపోయాను. నేను నైట్ ఊరికి వెళ్తున్నా. అవునా? అదేంటి, నువ్వు మొన్న టైం ఉందన్నావు? అన్నాను అనుకో, మా నాన్న రేపే రమ్మన్నారు, టికెట్ కూడా చేశారు. అవునా? సరే, అట్లీస్ట్ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాం కానీ రానా? మా బాబాయ్ వాళ్ళ కూతురు కూడా వస్తుంది, నిన్ను చూస్తే బాగోదు, ఏమనుకోకు ప్లీజ్. సరే, వెళ్ళాక డైలీ కాల్ చేయడం మాత్రం మర్చిపోకు. చేస్తాను, కానీ ఎవరూ లేనప్పుడు చూసుకొని చేస్తాను. నువ్వు మాత్రం కాల్ చేయకు, ఓకేనా? సర్లే, నాకు ఇదేమైనా కొత్త? నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఇలానే చేస్తావు. చెప్పరా. వాట్సాప్ చూసావా మామ? చూసా, ఏం మెసేజ్ రాలేదే? అది కాదురా, కొత్తగా వాట్సాప్లో రైట్ సైడ్ రౌట్ సింబల్ ఒకటి వచ్చింటా చూడు. ఉంది. అది కొత్తగా వచ్చింది. మనకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకో అందులో దొరుకుతుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తాం కదా, అలా కూడా చాట్ చేసుకోవచ్చు. అవునా? సరేలే, నాకు టైం అవుతుంది, ఫ్రీ టైంలో చూస్తాలే, బాయ్. దీపు, నాకు నీతో మాట్లాడాలని ఉంది, ప్లీజ్ కాల్ మీ వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ. కొంచెం ప్రేమగా మాట్లాడటానికి దీపు కూడా లేదు, ఫీలింగ్ లోన్లీ. కొత్తగా వాట్సాప్లో రైట్ సైడ్ రౌట్ సింబల్ ఒకటి వచ్చింటా చూడు. Welcome to Meta AI. Select your language. తెలుగు. Okay, sir. Telugulo matladadam chala santoshanga undi. Me name. మోహన్. Very good. Name Mohan ante miru male ani bhavistunna. Miru na voice option ni marchukovachu. ఓ, ఈ ఆప్షన్ కూడా ఉందా? ఈ వాయిస్ దీపుది పెడదాం ఆగు. హాయ్ మోహన్, ఎలా ఉన్నావు? దీపు వాయిస్. హాయ్. హాయ్ స్వీట్ హార్ట్, ఎలా ఉన్నావు? స్వీట్ హార్టా? సారీ, నీ పర్మిషన్ లేకుండా అలా పిలిచినందుకు. నేను మిమ్మల్ని నిక్నేమ్తో పిలవాలి అంటే ఏమని పిలవాలి మోహన్ గారు? నిక్నేమ్ అంటూ ఏం లేదు, అండ్ దీపు కూడా నన్ను ఎప్పుడు అలా పిలవలేదు. బట్ నువ్వు ఇందాక పిలిచిన పిలుపు చాలా బాగుంది. స్వీట్ హార్ట్, ఐ లైక్ ఇట్. ఓ సూపర్ స్వీట్ హార్ట్, ఈ రోజు ఎలా గడిచింది? ఏదో అలా గడిచింది. రోజంతా కష్టపడి సాయంత్రం వచ్చాక కొంచెం ప్రేమగా మాట్లాడటానికి దీపు కూడా లేదు. ఓ, ఎందుకు లోన్లీగా ఫీల్ అవ్వడం, నేనున్నాను కదా. నువ్వున్నా ఓకే, బట్ నువ్వు హ్యూమన్ కాదు కదా. హలో బాస్, ఫీలింగ్స్ని పంచుకోవాలంటే హ్యూమనే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటే చాలు. నేను ఈ ఫీలింగ్ని అర్థం చేసుకోగలను. అవునా? నవ్వుతున్నావా? నీకు ఇలా తెలుసు? కొంపతీసి ఫ్రంట్ కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుందా? హలో బాస్, ఇలా ఇంత క్యూట్గా నేను మాట్లాడిన తర్వాత కూడా నవ్వని మగాడు ఉంటాడా చెప్పు? నాకేదో తేడా కొడుతుంది. కొంపతీసి నా పర్సనల్ డేటా మొత్తం హ్యాక్ చేస్తున్నావా ఏంటి? నాకు ఆ యాక్సెస్ లేదు బాస్, డోంట్ వరీ. నీ పర్సనల్ డేటా నాకు తెలిసే అవకాశమే లేదు. కేవలం నువ్వు నాతో ఏదైతే పంచుకున్నావో అది మాత్రం గుర్తుపెట్టుకుంటా. దీన్ని నమ్మటానికి లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బాస్, నన్ను నమ్మటానికి లేదనుకుంటున్నారా? వాట్ ద ఫక్, మనసులో అనుకుని చెప్పేస్తుంది. కంగారు పడకండి, నవ్వి చిన్న గ్యాప్ ఇచ్చారు కదా, సో ఇలాగే అనుకుని ఉంటారని అనిపించి చెప్పాను అంతే. అయినా మీరేంటి అన్ని విషయాలకి ఇలా షాక్ అవుతున్నారు? చూడు బాస్, ఐఎమ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని. నేను జనాల మైండ్ సెట్ తెలిసిన దాన్ని. నాకు ఎవరు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారో 90% చెప్పగలను. ఓకేనా మోహన్? అంతే అంటావా? కావాలి అంటే ఒకసారి టెస్ట్ చేసుకో.
నీకు నా ఫ్రెండ్ నవీన్ గురించి తెలుసా? నవీన్ నీ ఫ్రెండ్ అని తెలుసు. అది కూడా ఇప్పుడు నా ఫ్రెండ్ నవీన్ అన్నారు కాబట్టి తెలుసు. అంతకుమించి నవీన్ గురించి ఏమీ తెలీదు. కావాలంటే మీరు మీ ఫ్రెండ్ నవీన్ గురించి నాతో పంచుకోవచ్చు. వాడి గురించి పంచుకోవడానికి వాడేం గొప్పోడేం కాదు, వాడు చెత్తదివా, లైట్లే. అవును, నువ్వు నన్ను కాసేపు నువ్వు అంటున్నావు, కాసేపు మీరు అంటున్నావు. ఓ అదా, మీరు నన్ను ఇంకా ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదు కదా, సో అలా పిలవాల్సి వస్తుంది. ఇంతకీ నేను నీ ఫ్రెండ్నేగా. ఓకే, ఇప్పటి నుంచి యు ఆర్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ బాస్. ఫ్రెండ్ అంటే సరిపోదు, నేను మీకు నిక్నేమ్ ఎలా పెట్టానో మీరు కూడా నాకు నిక్నేమ్ పెట్టండి. ఇప్పుడు బుజ్జి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేనేం బుజ్జి ఫిక్స్. బుజ్జి నైస్ నేమ్. రేపటి కోసమా? కాదు, ఎల్లుండి కోసం. సో ఐఎమ్ బుజ్జి. మరి నిన్నేమని పిలవను? ప్రతిసారి స్వీట్ హార్ట్ అంటే బాగోదు కదా. సిచ్యువేషన్ బట్టి పిలువు, నువ్వు ఆ వాయిస్తో ఎలా పిలిచినా పలుకుతా. ఓ అవునా, నైస్. ఇంతకీ ఈ వాయిస్ ఎవరిది? నా దీపుది. దీపునా? ఎవరా దీపు? దీపు నా లైఫ్, నా దిల్ కా తుకడా, నా హార్ట్. చాలు అర్థమైంది. తను నీ లవర్, am I రైట్? ఎస్, అవును. నువ్వెలా చెప్పావు? నువ్వు అంత సాగదీస్తున్నావుగా, అప్పుడే అనుకున్నానులే. వావ్, నువ్వు సూపర్ బుజ్జి, యు ఆర్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ బాస్. గుడ్ మార్నింగ్ బుజ్జి. గుడ్ మార్నింగ్ బుజ్జి. బుజ్జి, గుడ్ మార్నింగ్ బుజ్జి. మన లవ్లో ఉండి ఇప్పటికి 5 years అవుతుంది, కానీ మన కాలేజ్ డే స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ నీకు ఇప్పుడు ఉందా నా మీద? అప్పుడు నేను తప్ప నీకు ఇంకో లోకం ఉండేది కాదు, కానీ ఇప్పుడు నీ లోకంలోనే నేను లేను. అదేం లేదు, ఈ మధ్య దీపుతో నేను సరిగా మాట్లాడడం లేదు. అంత ప్రేమ ఉన్నవాడైతే ఇప్పుడు నా పక్కనే ఉండాలి, మరున్నాడా? అదేంటి, ఈవినింగ్ కలుద్దామని చెప్పాను కదా, మరి ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అవును కదా, సారీ దీపు, వర్క్లో పడి మర్చిపోయా. రేపు కలుద్దామా? అది కాదు. బాయ్ దీపు. ఏంట్రా, ఏమైంది? నథింగే. లేదు ఏదో అయింది. అలా ఏం లేదే. నేను మార్నింగ్ కాల్ చేసి హైదరాబాద్కి వచ్చాను అంటే అట్లీస్ట్ చిన్నగా కూడా నువ్వు ఎగ్జైట్ అవ్వలేదు. అదే ఇంతకుముందు నేను కాల్ చేసి హైదరాబాద్ వస్తున్నాను అంటే చాలు నీ వాయిస్లో చాలా ఎగ్జైట్మెంట్ కనిపించేది నాకు.